అరే మద్దతు ధర అంటారు, చేతిలో క్యాష్ ఎట్టుకుని, ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు కదండి, అట్లా క్యాష్ పట్టుకుని ఓ సివిల్ సప్లైస్ వాళ్ళు వెళ్ళి లోకల్గా ఉన్నటువంటి ఆర్బీకేలో అక్కడ ఉన్న సచివాలయాల ద్వారాను అక్కడ ఉన్న రైతులంతా తెలుసు కదా, ఓ లారీ పట్టుకెళ్ళిపోయి వేసేసుకుని చేతికి డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తే దేవుళ్ళు కాదండి, దేవుళ్ళు ఎవరా? అవును, ఎందుకెవరు? కానీ ఎవడన్నా ఒక్కడన్నా చేస్తాడు అది? ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేస్తారు అది? ఇప్పుడు నేను అదే చెప్పినట్టున్నారు బాబు గారు, మిల్లర్లు ఇబ్బంది పెట్టద్దు, 48 గంటల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి అని రైతులకి. మళ్ళీ మీరు మిల్లర్ అంటున్నారు, మిల్లర్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి కదా. అదే అదే అవును. అక్కడ పొలం దగ్గర నువ్వు తీసుకుంటే కదా. అదేలే అవును. మిల్లర్తో ఎవడు గొడవ పెట్టుకోడు, దళారీ కదా సార్, మిల్లర్ ఎందుకు వెళ్తాడు? మరి ఇంకా దళారీ తీసేసుకున్నాక ఇంకా రైతుకి ఏం చేస్తారు న్యాయం? అదే కదా, ఇంకా న్యాయమే ఉంది అక్కడ. అవును, ఈయన ఫీల్డ్ లోకి వెళ్ళడానికి ఇప్పుడు మంత్రులు వెళ్ళారు చాలా చోట్ల, వాళ్ళు అడుగుతున్నారు మంత్రుల్ని, 1200 ఇస్తానంటున్నారు, 1300 ఇస్తానంటున్నారు, ఎవడొస్తుందండి మాకనేసి. వాళ్ళు వెంటనే ఏమంటారు, అవును అక్కడ ట్రాన్స్పోర్టేషన్, మరి ట్రాన్స్పోర్టేషన్ ఎవడ ఏర్పాటు చేస్తాడు? ఇట్లాంటప్పుడు ఏం చేయాలా? ఆర్టీసీ దగ్గర పనికిమాలిన బస్సులు చాలా ఉంటాయి, సీట్లు పాడైపోయి అట్లాంటి, అవసరమైతే ఆ సీట్లన్నీ పీకేసి ఆర్టీసీ బస్సును మండలానికి ఒక 2 బస్సులు ఇచ్చి దాంతో 10 రోజుల పాటు నడిపించచ్చు కదా వీటి.